క్రెడిట్ కార్డులు ఈ మధ్య కాలంలో వీటి వాడకం విపరీతంగా పెరుగుతుందని చెప్పాలి. ఆర్థిక లావాదేవీల కోసం, షాపింగ్ల కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అంతేకాదు ఈఎంఐలు కట్టడానికి, బస్, ట్రైన్, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడానికి కార్డు అలా తీసి ఇలా గీకేస్తున్నారు. కానీ ఇలా చేయడం మంచిది కాదట. దానికి బదులుగా నగదు చెల్లింపులే బెటర్ అంటున్నారు. మరి దీనికి కారణం ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. క్రెడిట్ కార్డ్ ప్రస్తుతం వీటి వినియోగం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఒక వ్యక్తికి సాధారణంగా 6 నుంచి 10 వరకు క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. మరి తక్కువగా అయితే కనీసం 3 అయినా ఉంటున్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు క్రెడిట్ కార్డుల వాడకం ఎంతలా ఉందన్నది. షాపింగ్, ట్రావెలింగ్, రెస్టారెంట్ బిల్స్ ఇలా అవసరం ఏదైనా సరే ఎక్కువగా క్రెడిట్ కార్డునే వాడుతున్నారు. కానీ దీనికి బదులుగా నగదు చెల్లింపులే చేయడం మంచిదని న్యూరో సైన్స్ పరిశోధనలు చెప్తున్నాయి. ఎందుకంటే క్రెడిట్ కార్డును యూజ్ చేయడం మానసిక ఆరోగ్యంపై కొంతవరకు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందట. అదే నగదును చెల్లిస్తే అలర్ట్నెస్ ను పెంచడంతో పాటు ఖర్చును ఆదా చేసేందుకు సాయపడుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. మనీ ట్రాన్సాక్షన్స్ క్రెడిట్ కార్డుతో చెల్లించినప్పటికంటే నగదు చెల్లించడం వలన మెదడులోని నొప్పి, రివార్డ్ కేంద్రాలు యాక్టివేట్ అవుతాయి. ఈ పెయిన్ ఆఫ్ పేయింగ్ అనేది మానసిక ఘర్షణను సృష్టిస్తుందట. అంతేకాదు ఖర్చు చేసే ప్రవర్తనను సైతం కంట్రోల్ చేస్తుందని పరిశోధనలో వెల్లడైంది. దాంతోపాటు నగదు చెల్లించినప్పుడు డబ్బు నష్టపోవడం అనే ఫీలింగ్ తక్షణమే మన మెదడుకు తెలుస్తుంది. ఇది కొనుగోలు విషయంలో మరింత జాగ్రత్త తీసుకునేలా సహాయపడుతుందని తెలిసింది. అందుకే చెల్లింపుల కోసం నిత్యం క్రెడిట్ కార్డులు వినియోగించడం అనేది మానసిక ఆరోగ్యంపై ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. సాధారణంగా క్రెడిట్ కార్డుల వలన లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువ ఖర్చు చేయడానికి, చివరికి అప్పులో కూరుకుపోవడానికి కారణమవుతున్నాయి. కానీ నగదు చెల్లింపులు అలా కాదు. వెంటనే ఆర్థిక నష్టాన్ని క్లియర్ గా గుర్తించేలా చేస్తాయి. దీనివల్ల ఖర్చు పెట్టే ముందు వినియోగదారులు ఆలోచనలో పడతారు. ఈ క్రమంలోనే క్రెడిట్ కార్డులు వాడేవారు ఇకపై తమ ఖర్చుల అలవాట్లను గమనించుకోవాల్సి ఉంటుంది. అలాగే చెల్లింపులను నగదు లేదా డెబిట్ కార్డుల ద్వారా చేసుకోవడం వలన ఆర్థిక నియంత్రణ మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు.